తీసుకెళ్ళాం. ఇప్పుడు నెల అయిపోయింది, ఊడ్చిన నెల దాటిపోయింది. ఇంకెప్పుడు వేసుకోండి గీరియా పని ఉంది మాకు దాని గురించి. నెల బయట నుండి నెల నుండి దొరుకుతులా కాంప్లెక్స్ పట్టుకెళ్తే 3 కట్ట 1 కట్ట అంటున్నారు, లేకపోతే బోర్డులు అండి కడుతున్నారు అంతే. ఎకరానికి పనికి వెళ్ళి ఎక్కడ సావ ఎకరానికి 10 కేజీలు చాలదు. ఎక్కడ సరిపోద్దండి? 3 కోటాలు వేయాలి, అది ఎక్కడ చాలతలేదు. అది మేము 3 రోజులు మట్టి తిరుగుతున్నా. నేనైతే వారం నుంచి తిరుగుతున్నాను నేను. మొన్న అయితే 2 లారీలు వచ్చింది, ఆ 2 లారీలు 20 వచ్చినాయి, కానీ యూరియా మాత్రం రావట్లా. యూరియా అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది, వెళ్ళిపోతుంది. అదే మేము 15 రోజులు మట్టి తిరుగుతాం. మేము 7 ఎకరాలు యూరియా అసలు దొరకట్లేదు. ఇప్పుడు కోటాలు వేయకుండా అది ఎప్పుడు లేదు. ఇదే జీవితంలో చూడలేదండి ఇంతవరకు. ఈ సంవత్సరం అది ఎప్పుడు ఎలా లేదు. మరోవైపు అన్నదాతలకు సంబంధించి కూడా చూస్తే కనుక యూరియా కోసం పడిగాపులు పడుతూ కూడా ఉన్నటువంటి గుట్టిగా బారులు తిరిగినట్టు పరిస్థితి. ఎలా ఉంది అండి? యూరియా బస్తాల కోసం అండి, యూరియా బస్తాలు ఇస్తలేదు. లైన్ చూసారు ఎంతమంది ఉన్నారో. ఏమండి ఇది కాంప్లెక్స్ కలపాలంటండి యూరియా. మేము 5 రోజులు పడి తిరుగుతున్నాం. పిండికట్లు ఇవాళ వచ్చినాయి కాదని తీసుకోవడానికి ఎదిగో జనం తోపుళ్ళాట. పిండికట్లకి అది ఫ్రీగా వస్తే బాగుంటది మాకు. గతంలో బాగానే ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? నెల రోజుల మట్టి యూరియా లేదు. నెల రోజుల నుంచి యూరియా లేదు ఏలూరులో. ప్రతి డీసీఎం టోరేట్, డీసీఎం ఎక్కువ రేటు 1850, లోకల్లో 1800 రేటు. ఈ డీసీఎం రేటు ఎక్కువ, అయినా సరుకు లేదు ఇక్కడ. అయినా రైతులు అందరూ చూడాలి ఉన్నారు. పొద్దున 7 వచ్చారు, తిన్నే తిప్పలని ఎండంతో అదని ఉంటా అందరూ. లైన్ లేదు, ఏం లేదు. సెకండ్